'పుష్ప ది రూల్' ఇప్పుడే సినిమా అయితే చూసి రావడం అయితే జరిగింది. ఇక ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే అబ్బా! 1000,00,00,000 కొడతదన్నాడుగా అది మాత్రం 100% అయితే ఈ సినిమా అయితే 1000,00,00,000 అయితే ఖచ్చితంగా కొడుతుంది. సినిమా అయితే ఉరాచకం ఉంది. సుకుమార్ అయితే ఏ మందు తాగి రాశాడో తెలీదు గానీ సినిమా అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంది. కొన్ని సినిమాలుంటాయి చూడు, అరే! ఈ సినిమా అనవసరంగా థియేటర్‌లో మిస్ అయ్యానురా అని. ఈ సినిమా కూడా ఆ లిస్ట్‌లోకెళ్ళిపోతుంది. ఈ సినిమా కానీ మీరు మిస్ అయ్యారనుకో, ఖచ్చితంగా ఎందుకు మిస్ అయ్యానురా అని 100 రెట్లు బాధపడతారు. సినిమా అయితే ఆ రేంజ్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందంటే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బావుందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అన్న ఒక ఫైట్ ఉంటుంది మధ్యలో జాతర ఫైట్. ఆ ఫైట్ అయితే 15 నిమిషాలు అయితే ఉంటుంది. ఆ 15 నిమిషాలలో యాక్షన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, మళ్ళీ ఒక సాంగు. 15 నిమిషాల్లో ఇవన్నీ అయితే సుకుమార్ అయితే కవర్ చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా సినిమా అయితే నాకు మాత్రం నచ్చింది. 1000,00,00,000 కాదు 1200,00,00,000 కూడా కొట్టే అవకాశాలు అయితే ఎక్కువ ఉంది ఈ సినిమా. ఈ సినిమానైతే మీరు థియేటర్‌లో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. కానీ ఒకటే వచ్చింది ఈ సినిమా ప్రాబ్లమ్ ఏంటంటే టికెట్ రేట్లు అయితే భారీగా అయితే పెంచారు. ఒక 1 వీక్ తర్వాత అయితే తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. తర్వాతైనా ఈ సినిమానైతే ఖచ్చితంగా మీరైతే థియేటర్‌లో చూడాల్సిన మూవీ ఇది అయితే. ఎలాగో 'పుష్ప పార్ట్ 3' ఉన్నట్టయితే మనకు ముందుగానే లీక్ అయింది కాబట్టి ఇక పార్ట్ 3 అయితే ఉంది. అసలు నాకు పార్ట్ 3 ఎందుకుంది అనేటిదైతే ఒక కోయిన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. అసలు పార్ట్ 2 అంటే ఒక లెక్కుంది. కానీ పార్ట్ 3 ఎందుకుందో నాకు మాత్రం అస్సలు అర్థం కాలేదు. ఏదేమైనా పార్ట్ 2 ఉన్నప్పుడు కూడా మనం అలాగే అనుకున్నాం. కానీ పార్ట్ 2లో ఇంతగనం ఉంటుందని మనకు కూడా తెలీదు. పార్ట్ 3లో కూడా ఏదో ఒకటి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా అయితే ఈ సినిమా అయితే థియేటర్‌లో అయితే చూడండి. యూనిక్ యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మీరు థియేటర్‌లో మిస్ అయితే మీరే బాధపడతారు తర్వాత. ఖచ్చితంగా ఈ సినిమా అయితే మీరైతే థియేటర్‌లో చూడండి. ఈ సినిమాకైతే నేను రేటింగ్ అయితే ఇయ్యను. రేటింగ్ ఇచ్చి అయితే వేస్ట్. అంత గొప్పగా ఉంది సినిమా. ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇవ్వకూడదు.